దోస్తులు మీరు వీడియో డైరెక్టర్ అంటే ఈడే మావాడు. అన్నది గార్రపల్లి, అన్న పేరు వచ్చేసి సంగేశ్వర్. అన్న ఎక్కడ ఉన్నా గానీ చల్లగుండాలి. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, కాకి పొడిచినట్టు పొడుస్తున్నారా మీరంతా. ఇక తీసి మాకు వీడియో పంపిరనుకో, నెక్స్ట్ వీడియో మీ పేరు మీదకి వెళ్ళి చెప్తాం. రాంగ పొంగ పైలేము రోడ్డు మీద వడ్ల బిడ్డలు ఎండకొచ్చిర్రు. ఇక పోయి వేసినామంటే గారిపోయింది. దాన్ని జీడి కట్టరా కానీ జీడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది అందు ఓకే స్టార్ట్. నమస్తే దోస్తులు, అందరు మంచుకున్నారా? కథలు కత్తే ఇవాళ మేము ఆలగడ్డ చికెన్ రెసిపీ ఎత్తున్నాం. ఇక రెసిపీ అంటే గదే కూర అంట. ఆ కూర ఎట్టుంటుందో ఇవాళ మీరు మొత్తం చూడుర్రి. ఇది బంగ్లాదేశ్ లో ఫుల్ ఫేమస్. ఇక ఇది బాగా నేర్చుకునేందుకు బాగా కష్టమైంది నాకు. ఇక అప్పుడు దుబాయ్ పోయి బాగా కష్టపడి 2 సంవత్సరాలు, ఇక 2 సంవత్సరాలు కష్టపడి మేము ఆలగడ్డ చికెన్ రెసిపీ నేర్చుకున్నాం. ఇక అది ఎట్ట చేస్తాం, ఏం చేస్తాం, ఇక ఏమేమి ఎత్తాం, ఎంత ఎత్తాం, ఎందుకు ఎత్తామో ఇదంతా చూసి ఇక నెక్స్ట్ వీడియోలో నువ్వు సేమ్ అదే క్లిప్ ఇక మేము ఏమేమి ఎత్తున్నామో, ఎంత ఎత్తున్నామో మంచిగా నీట్గా చూసి మంచిగా ఒక క్లిప్ తీసి దాన్ని మాకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ కాదు, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక ఫోన్ నెంబర్కి ఒక్క వీడియో పంపినామనుకో, ఇక నీ నెక్స్ట్ వీడియో నీ పేరు మీదకి వెళ్ళి చేస్తా. మంచిగా నువ్వు ఏడున్నా కానీ చల్లగా ఉండాలి. ఇక ఇప్పటి నుంచే చెప్తున్నా, నువ్వు మంచిగా ఒక వీడియో తీసి పంపు నాకు. కత్తులు వేస్తాం కత్తే. ఇవాళ అన్న పేరు ఏం పేరు ఉండే? అన్న పేరు ఏం పేరు రా? అన్నది గార్లపల్లి చంద్రబోస్ రావో ఏమో పేరుండే. చంద్రబోస్ ఏమో పేరు ఉంటుంది మొత్తం మీద. ఇక పేరు లాస్ట్ మధ్యలో చెప్తుంది, పేరు గుర్తుకత్తలేదు. आज बनाने वाला चिकन आलू स्पेशल करी रेसिपी पेप्सी आज अच्छा से बनेंगे. अभी ये बांग्लादेश का स्पेशल आइटम है. ये हम बनाने वाला ये मारतोटा में आके बना रहे हैं. फुल वीडियो देखो. क्या बोलते क्यों बना रहे तू? अरे मामा फेंटी गाड़ी మాట నంబర్ गाड़ी चलो बनाएगा. దోస్తులు మానే అయిపోయింది. మీకు అర్థమైందో కాలేదో కానీ మీకు ఇలా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మీకు మాకు కాదు. ఇక ఇదేందో మేము ఫస్ట్ కూర కడుక్కొని వచ్చినాక మీకు చెప్తా. 5 నిమిషాలు అట్నే ఉండు. మొత్తం చూడు, ఇక ఆపకుండా చూడు. మీకు అత్త ఇప్పుడు కూర మంచిగా కడుక్కొని వస్తా, సాఫ్ వేసుకొని. తవ్వ నడువు అన్నా నువ్వు, తవ్వ నడువు అవే మాతనే. దోస్తులు ఇలా మనము అడ్డా షిఫ్ట్ చేసినాం అన్నట్టు. ఈ ఆడ పెట్టుకుంటే మనకు వాళ్ళు సత్తలేదు, మనకు వ్యూస్ సత్తలేదు, మనం గంగల పోయేటట్టే ఉన్నాం అని ఇలా అందరం వేసుకొని చూస్తే అమ్మవారి దశ ఎడ పెట్టుకోమంటాం అంటే ఇగో ఈడ పెట్టుకోమన్నది ఈ వాగుల. ఇవాళ ఈ వాగులో పెట్టుకుందాం. మనం కలిసి వస్తుందో తెలియదు, పోతుందో తెలియదు. మరి ఈడైతే పెట్టుకొని చూస్తాం. ఇలా ఖాతాలు ఉంటుంది అనుకుంటా. మరి మామ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం వ్యూస్ వస్తాయి. షేర్ చేయరి, కొద్దిగా పుణ్యం ఉంటుంది. చేస్తారా? ఏం పెడుతున్నావు వీడా? కుండ పెడతావా? కుండ కాదు, గంజి పెట్టాలి. గంజు దూరం పడరా. హలో, మన గంజు పెద్దదేనే. అమెరికా అల్లుడు లండన్ మామ కొనిచ్చిన గంజనే. గంజు తల్లి దశ పెద్దదేనే. వాళ్ళు ఒక్కలే కొనిస్తారు, వాళ్ళు కొనిచ్చలేరు. వాళ్ళ కొనిరి పుణ్యం ఉంటుంది. దోస్తులు మన దాదాపు ఒక 3 కిలోల చికెన్ తీసుకొచ్చినాం. ఈ 3 కిలోల చికెన్లో దాదాపు ఒక అర్ధ కిలో ఆలగడ్డలు వేసుకోవాలి. బాగా వేసుకున్నా కానీ మంచిగా ఉండదు. ఇక ఉంటున్నావా? ఏమంటారు అమ్మతే? అంతే, బాగా వేసుకుంటే ఉంటుంది. మంచిగా ఉంటుంది, జిగురు ఉంటుంది అంతా. అంతేనట చెప్పిండు అన్న వంట మాస్టర్. ఎట్ట తీయరాదా? ఆలగడ్డ పొట్టు తీయరాదా? పేరుకు వంటలు చేస్తాం కానీ ఈ ఆలగడ్డ పొట్టు కూడా తీయట్లేదు. ఎందుకు బతుకు, వేస్ట్ బతుకు. దోస్తులు మన ఆలగడ్డను ఉల్లిగడ్డ పొట్టు తీసుకుని అయిపోయింది. ఇక మనకు ఒక అన్నయ్య కొద్దిగా స్పాన్సర్ చేసిండు. అన్నది గార్రపల్లి, అన్న పేరు వచ్చేసి సంగేశ్వర్. అన్న ఎక్కడ ఉన్నా కానీ తలగుండాలి. ఇక అన్న పేరు మీద ఇలా వీడియో చేస్తున్నాం. ఇంతమందికి మావాడు చెప్పిండు చూడు, అదేంటిది ఛాలెంజ్ గురించి. ఛాలెంజ్ ఇక మేము ఇలా ఆలగడ్డను చికెన్ రెసిపీ చేస్తున్నాం అన్నట్టు. ఈ రెసిపీని కూర అంటారు. ఇక మీరు ఏమని అనుకోర్రి. ఇక దాన్ని మీరు మేము ఏమేమి ఎత్తున్నాం, ఎంత ఎత్తున్నాం, కత్తేంది, కార్ఖానేంది, ఇవన్నీ మొత్తం మంచిగా క్లారిటీగా చూసి ఒక వీడియో తీసి మాకు డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది.
ఇక వాట్సాప్లో మీరు వీడియో తీసి మంచి ఒక క్లిప్పు మీకు నచ్చినట్టు మేము చేసినట్టు మీకు నచ్చినట్టు ఇక తీసి మాకు వీడియో పంపిరనుకో నెక్స్ట్ వీడియో మీ పేరు మీదకి వెళ్ళి చెప్తాం. కత్తలు ఉంటుంది కత్తి, ఇక మీ పేరు కూడా మేము చెప్తే ఇక అన్నాను కత్తలు ఉంటావు. ఇక ఒక్కటి కూడా మిస్ కాకొకరి దోస్తులు, ఇక అన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఒక్కొక్కటి చూసుకొని అన్ని చెప్తాం. ఇప్పుడు చలో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దోస్తులు ఇక మన ఆలుగడ్డ ముక్కలు అయితే మంచిగా పెద్ద పెద్ద కోసుకోవాలి. చిన్న కోసుకుంటే ఇక మొత్తం అంబల్ లెక్క అవుతుంది. ఇక తాగుడు అవుతుంది కాబట్టి మంచిగా పెద్ద కోసుకోర్రి. కత్తలు ఉంటాయి కత్తి నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ కాకి పొడిచినట్టు పొడుస్తున్నారా మీరంతా. ఇప్పుడు గంజి పట్టుకున్నాం చలో దోస్తులు. బుడేలు గుడినట్టు. ఇక దోస్తులు మనం ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం. ఇక వరి కోసే మిషన్ అది వచ్చింది. ఇక ధనాధన అనుకొని దిగ్గులేసిపోతేనే నడుతుంది, కానీ ఇక లేకపోతే వరి మిషన్ స్టార్ట్ అయిందంటే దండి కోసేది. తెల్లడి పల్లె నూనె పోసుకుందాం. ఇక దోస్తులు ఇప్పుడు ఈ రగరగ మెరిచి చికెన్ ముక్కలు తీసుకొని మంచిగా నూనెలు ఎంచుకుందాం. మంచిగా రాయవలే. దోస్తులు ఆ ముక్కలు వేసిన ముక్కలు మన ఎర్రగా ఎంచుకోరు. మొత్తం ఎర్రగా అయినట్టే ఎంచుకోర్రి, సరేనా? ఏం తింటున్నారు రాజు? గుండెకాయ ఉప్పులేనా ఆ నూనె ఎంచుకుంటే పానం కొట్టుకుంది అనిపించింది. రప్ప అన్నా ఇటు కలిసి తింటున్నా ఎరుపు అన్నట్టు. మళ్ళీ ఉసిరు మా వాళ్ళు. ఇక దోస్తులు చికెన్ ఎంచుకుంటే అయిపోయింది. ఇప్పుడు అదే నూనెలా మంచిగా ఈ ఆలుగడ్డలు కూడా మంచిగా ఎంచుకోవాలి. దోస్తులు మీరు వీడియో డైరెక్టర్ అంటే ఈడే మావాడు దోస్తాడు. ఇక వీడియో ఇద్దామని అంటే అప్పటి నుంచే ఈడే తీసేది వీడియో. చెప్పురా ఏమన్నా మాట్లాడు. నేనే దోస్తులు. చెప్పురా ఏమన్నా మాట్లాడు. నేనే దోస్తులు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పే ఏమైంది? నేనే దోస్తులు. ఇంకేంది చెప్పు. ప్రతి వీడియో చేసేది నేనే దోస్తులు. ఇంకేమైనా గొప్ప చెప్పుకో. గొప్పగా చెప్పేది ఏం లేదు కానీ చెప్పురా. మొత్తం స్క్రిప్ట్ మొత్తం నేనే చెప్తున్నా చెప్పు. మనం కొంచెం మనం పొడుపుకోవద్దంటుండు. పొడుపు కథలు వస్తాయి మళ్ళా. దోస్తులు ఆలుగడ్డలు కూడా మంచిగా ఎర్రగా ఎంచుకోవాలి, లేకపోతే ఆగమాగం అయిపోతాయి. మీరు కూడా ఎర్రగా ఎంచుకోర్రి, మేము కూడా ఎంచుకుంటున్నాం చూడుర్రి. దోస్తులు మనం చికెన్ ఉన్నో ఆలుగడ్డలు ఎలా ఎంచుకున్నామో అదే నూనె తీసుకొని ఇప్పుడు పోసుకుందాం. నెత్తిలా గంజిలా పోసుకుందాం. ఫస్ట్ మంచిగా దాల్చిన చెక్కేద్దాం. 4 పీసులు, 4-5 బగారాకులు మంచిగా చించుకొని వేసుకోర్రి. మంచిగా గుర్తుపెట్టుకో అన్న, తీయ వీడియోది. ఒక 5-6 ఇలాచీలు వేసుకోర్రి. ఒక 7-8 లవంగాలు, ఒక 1/2 కిలో ఉల్లిగడ్డలు కోసుకొని మంచిగా సన్నగా కోసుకొని వేసుకోర్రి. పిరికడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. ఇది మీ ఊరిదే. కత్తలు ఉంటది కత్తి. మీ ఊరి పేరు తెలుస్తలేదు. ఇక ఏ ఊరు చెప్పాలని అర్థమైతలేదు. కొద్దిగా కర్రగున్నా మిరియాల పొడి పోసుకుందాం. కర్రగున్నా అలాగనే సంగేశ్వరన్న కొనిచ్చిన పచ్చ పసుపు వేసుకుందాం. ఇక అన్నం ఏడున్నా గానీ మంచిగా ఉండాలి. అన్న నువ్వు ఇంకొక 2000 పంపితే కత్తలు ఉంటు గాని. గార్లపల్లి గరం మసాలా మా అన్ననే కొనిచ్చిండి. ఇది ఇవాళ స్పాన్సర్ చేయలేదా గదే అన్న. కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత ధనియాలు 2 కలిపి నూరుకుంటే ధనియాల జీలకర్ర పొడి ఇది వేసుకుందాం. శంషాబాదు సన్నటి తెల్ల ఉప్పు శంషాబాద్ నుంచి తెచ్చుకొని వేసుకోవాలి మీ వీడియోలా, మరి లేకపోతే కనిపించం. ఇలాగ అందులో ఎర్రకారం పొడి పోసుకోర్రే అన్న. ఇక వేరే పోసుకోకుర్రి. వేరే పోసుకుంటే మాత్రం మేము ఒప్పుకోము. ఈ ఎర్రగా వేయించుకున్న చికెన్ ముక్కలు తీసుకొని మంచిగా నూనెలు వేసుకోవాలి. మంచిగా
దోస్తులు మన కూర అయితే దగ్గరికి వచ్చింది, కొన్ని పాంచాలు పోసుకుందాం. దోస్తులు ఇక మా కూర అయితే దగ్గరికి వచ్చింది, ఈ ఆలుగడ్డలు వేసుకుంటున్నాం. మీరు కూడా ఆలుగడ్డలు కూర దగ్గరికి వచ్చినాకనే వేసుకోర్రి, ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే అమ్మలు అయిపోతుంది. ఇక మేము మా కూర దగ్గరికి వచ్చింది వేసుకుంటున్నాం. కూర అయితే మంచిగా అయిపోయింది కదా, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర ఉన్న పుదీనా తీసుకొని వేసుకుందాం. దోస్తులు మన కూర అయితే రెడీ అయింది, ఇక దించుకొని టేస్ట్ ఎట్టుందో చూద్దాం. దోస్తులు మన చికెన్ ఆలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇది ఎట్లుందో ఇప్పుడు చూసి టేస్ట్ చూసి చెప్తా. ఇక మనం మసాలాలు ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని వేసినాం మంచిగా చూసి నేర్చుకుని ఇక మీరైతే మంచిగా వీడియో చేయర్రి. ఇక మనం మంచి పెట్టే కాడ కూడా మంచిగా లేకపోతే 4 కసింపులు వస్తాయి కాబట్టి ఆ కసింపులు మనకు వద్దు. ఇక టేస్ట్ చేసి మంచిగా ఉంటే మంచి పెడదాం, లేదంటే కమ్మగా వేసి సో ఏయ్ చల్ల గాని గరం ఉంది, ఇది గరం ఉంది, తింటే సత్తా. మోహ అమ్ముతున్నా బంట కాస్తలేదు కాస్తే. ఓ రాజు ఒక దింజుడు ఉప్పు పట్టుంది మంచిగా కదా ఉంది, కరా ఉంది అంటే కత్తలు ఉందంట కత్తి. దోస్తులు టేస్ట్ అయితే చేసిన కత్తలు ఉంది, కత్తి కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకుంటే సెట్ అయిపోతుంది అది. ఇక మనం ఉప్పు మొత్తం వేసేసి ఇవాళ గారెల పెళ్లి సంగేశ్వర్ అన్న పేరు మీదకి వెళ్ళి కొంతమందికి పంచద్దాం. ఇక చలో పోదాం, ఇక బ్యాగ్ వేసుకుందాం ఇప్పుడు దా. ఎవరిదేనా మంతేనా, అందరు మంచిగా ఉన్నారా దోస్తులు? మనం ప్యాకింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది. దాదాపు మనం ఒక 20 కిలోమీటర్లు వచ్చినాం, ఇంకొక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. జగిత్యాలు పోతున్నాం ఇప్పుడు మనం జగిత్యాలు. ఇక రాంగ పొంగ పైలేము రోడ్డు మీద వడ్లు బిడ్లు ఎండబోసిర్రు. ఇక పోయి వేసినామంటే ఇంటిపోతాం. ఇక మంచిగా చూసుకుంటే పో తోపు బండి రాత్రి పూట మెల్లగా మెల్లగా జూమ్ జూమ్ చలో. చిట్టాలి దోస్తులు మంచి పెట్టడం మాత్రం అయిపోయింది. ఇక ఇంకేమైనా స్పాన్సర్స్ ఉంటే ఇక డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, దానికి ఒక మెసేజ్ అయితే సరిపోతుంది, మేము రిప్లై ఇస్తాం. ఇక అట్లనే ఇక మా ఛానల్ ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం జోరుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇక బాయ్ బాయ్. బాయ్.